ఢిల్లీలో గ్యాస్ లీక్ అయ్యి బడి పిల్లగాలను పరేషాన్ చేసింది. 300 కంటే ఎక్కువ మంది దవాఖానలో పడ్డారు. అయితే ఎవ్వలకు కూడా పెద్దగా తక్లీఫ్ కాలేదన్నారు డాక్టర్లు. ఇప్పటికే చాలా మందిని డిశ్చార్జ్ చేసినామని చెప్పిండ్రు. గ్యాస్ ఎట్లా లీక్ అయిందనే దాని మీద 5గురితోని కమిటీ వేస్తున్నట్టు చెప్పింది కేంద్ర సర్కార్. ఢిల్లీలో గ్యాస్ లీక్ అయి 300 కంటే ఎక్కువ మంది పిల్లలు, కొందరు టీచర్లు దవాఖానలో పడ్డారు. తుగ్లకాబాద్ ఏరియాలున్న రాణి ఝాన్సీ సర్వోదయ కన్యా స్కూల్ పక్కపొంటి ఆగి ఉన్న కంటైనర్ల 2-క్లోరో-4-క్లోరో మిథైల్ పైరిడిన్ అనే గ్యాస్ లీక్ అయింది. దీంతోని 2 సర్కార్ బడుల్లాలున్న పిల్లలకు పానం ఖరాబైంది. కళ్లల మంటలు, కడుపుల దిప్పేసరికి వాళ్లను దవాఖానకు తీసుకుపోయారు. పిలగాన్లను 3 దవాఖాన్లల్లా షరీక్ చేయించి ట్రీట్మెంట్ చేయించారు. మాపటికల్లా చాలా మంది పిలగాన్లు మంచిగా ఎర్రని చెప్పారు ఢిల్లీ ఈఎస్ఐసి మెడికల్ కమిషనర్. 130 మంది పిల్లలు దవాఖాన్లు ఉన్నారని, మిగిలినోళ్లను డిశ్చార్జ్ చేసినామన్నారు. వాళ్లకు పెద్దగా తక్లీఫ్ ఏం కాలేదన్నారు. That the gas is 2-chloro-4-chloro-methyl pyridine, which is used for manufacturing of pesticides. The children had been engaged in their routine activities in the school when they were exposed to the gas. The main symptoms of these children were burning in the eyes, in the throat, choking in the throat, restlessness, giddiness. These were the symptoms. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దవాఖానకు పోయి పిల్లల్ని చూసిర్రు. మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు చెప్పిర్రు. గ్యాస్ ఎట్లా లీక్ అయిందో తెలుసుకుని దీనికి కారణమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. सरकार ने डीएम को इंक्वायरी के ऑर्डर दे दिए हैं कि ये कैसे लीक हुई और कौन लोग इसके दोषी हैं, उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी. గ్యాస్ లీక్ మీద కేంద్ర సర్కార్ కూడా స్పందించింది. దీని మీద 5గురు ఎయిమ్స్ డాక్టర్లతోని కమిటీ వేస్తున్నామని చెప్పిర్రు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. డాక్టర్లతోని ఢిల్లీ సర్కార్తోని కూడా మాట్లాడినామని చెప్పిర్రు. గ్యాస్ లీక్ అయిన కంటైనర్ హర్యానా సోనిపట్లున్న ఫర్టిలైజర్ కంపెనీకి చేరుకున్నది. గ్యాస్ లీకేజీ ఆగిపోవటానికి దాని మీద నీళ్లు పోసిర్రు. పోలీసులు కూడా ఫ్యాక్టరీ కాడికి పోయి చూసిర్రు. వాళ్ల మీద కేసు పెడతామన్నారు.